సో, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం సంబంధించి మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ అన్న ఉన్నారు. అన్న చూసొచ్చారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఏం చెప్తున్నారు డాక్టర్లు? కార్యకర్తలైతే చాలా ఆందోళనలో ఉన్నారు. ఏంటసలు పరిస్థితి ఏంటసలు? మీ అందరికీ తెలుసు. సిపిఆర్ ఆల్మోస్ట్ 9 టైమ్స్ జరిగింది. అంతకుముందు కూడా కొన్ని చేంజెస్ బాడీలో ఉన్నాయి కాబట్టి సిపిఆర్ తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేసింది. షిఫ్ట్ చేయడంలో పార్టీ శత విధాల టోటల్గా వెంట ఉండి చేసింది. యశోద హాస్పిటల్ డెఫినెట్గా ఒక ప్రతిష్టాత్మైనటువంటి హాస్పిటల్. ఆల్మోస్ట్ ఈ 4 రోజులు కూడా దేశంలో ఉన్న అందరు కన్సల్టెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే డిస్పైట్ ఎన్ని స్పెషాలిటీ వర్క్స్ ఉన్నప్పుడు కూడా ఇనిషియల్ స్టేజ్లో జరిగినటువంటి డ్యామేజ్ ఉంది కదా, అది చాలా పెద్దది. దాని నుంచి రికవర్ అయినట్టుగా కొత్తలో కనిపించినా కూడా ఇప్పుడు తర్వాత మీరు మార్నింగ్ ఉన్న రిపోర్ట్ కూడా చూస్తున్నారు, పూర్ సిగ్నల్స్ ఉన్నవి. ఇప్పుడు నేను మా మిస్సెస్ కూడా పోయి చూసి వచ్చినాం. ఈవెన్ టెంపరేచర్ కంట్రోల్ కోసం కూడా థర్మల్ అవి కూడా బ్లాంకెట్స్ పెట్టినారు. యాజ్ ఇట్ ఈజ్ వెంటిలేటర్ నడుస్తూనే ఉంది. వెంటిలేటర్ నడిచినంతసేపు ఈ లైఫ్ సపోర్ట్ మంచిగానే ఉంది. అవి పారామీటర్స్ లైఫ్కి సంబంధించి ఏం పడడం లేదు కాబట్టి అవి చాలా మీరు చూస్తుంటారు. బ్రెయిన్ ఫంక్షనింగ్ లేకపోతే ఎంతకాలమైనా లాగొచ్చు, కానీ దాంతో వచ్చే ప్రయోజనం ఏమిటంటే చర్చ కూడా నడుస్తాం. ఒక్కొక్కసారి మనం చూస్తున్నాం, ఒక్కొక్కసారి ఏంటంటే ఇది బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పిన తర్వాత కూడా రిజల్ట్స్ వచ్చినటువంటి వాళ్ళు రేర్గా ఉంటుంది, పాసిబిలిటీ కానీ ఉంటుంది. అందువల్ల అంటే పార్టీ నుంచి కూడా డిస్కషన్ ఏంటంటే ఇన్ని రోజులు చూసినాం కదా, ఇంకొక 24 అవర్స్ ఎందుకు చూడదు ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇవాళ పార్టీ నుంచి అల్టిమేట్ ఏం డెసిషన్ తీసుకున్నా కూడా దాన్ని బట్టి ఆలోచించవలసి ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, అంతవరకే నేను చెప్పగలుగుతాను. మీరు ఒక డాక్టర్, స్వయానా డాక్టర్ సిట్యుయేషన్ చూస్తే ఏమనిపిస్తుంది? ఎందుకంటే పెద్దికి సంబంధించి మనము బయట మాట్లాడినట్టుగా ఉండదు నాన్న. మెడికల్ సైడ్ లోపల మీకు తెలియని విషయం కాదు. ఆన్ వెంటిలేటరు జరగాల్సినంత వర్క్ అంతా కూడా జరిగింది, మీరు చూస్తూనే ఉన్నారు. అంటే సడన్గా ఏం జరుగుతుంది చెప్పండి సార్ అంటే అట్లా సాధ్యం కాదు. బట్ హోప్ఫుల్గా ఏమంటే మనం అవుట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ వర్క్ ఏమైనా ఒక రిజల్ట్ వస్తుందేమన్నది. ఇట్ మే బి వెరీ మచ్ 1%, 2% కూడా కావచ్చు. బట్ ఆ 2% కూడా మనం ఎందుకు ట్యాప్ చేయకూడదని చెప్పేసి మన ఇంట్రెస్ట్. సిపిఆర్ చేసిన టైంలోనే దాదాపు 9 టైమ్స్ సిపిఆర్ చేశారు. చెస్ట్‌లో రిప్‌లో కూడా ఒక బోన్ కూడా ఫ్రాక్చర్ అయినట్టు. సో, అంటే అప్పుడే ఉండేనా? ఎట్లా ఉండే అసలు? స్కోప్ ఎట్లా ఉండే? నేనేమంటున్నా అంటే అప్పటికి ఆ గ్యాప్ ఉంది కదా, అంటే మధ్యలో మనం ఎప్పుడైతే హార్ట్ స్లో అయిపోయి బ్లాక్ అయినప్పుడు ఆగిపోయినప్పుడు బ్రెయిన్కి అందాల్సిన ఆక్సిజన్ అందనప్పుడు ఏమంటామంటే ఆక్సిజన్ లేనటువంటి డ్యామేజ్ అది. ఆక్సిజన్ లేకపోతే ఏముంటుంది, మనం సపోజ్ వాటర్లో పడిపోతాము లేదా ఒక సింక్లో పడిపోతాము, చూస్తాం కదా మనం. సో అట్లాంటి ఇన్సల్ట్ ఒకటి బ్రెయిన్ జరిగింది కదా, దాని నుంచి రివైవ్ చేస్తానికి షార్ట్ టైం దొరుకుంటే బాగానే ఉండేది, కానీ చాలా టైం కూడా గ్యాప్ అయింది. అది బహుశా నాకు తెలిసి దెబ్బ తీయడం అనేది చాలా పెద్ద ఎత్తున తీసింది కాబట్టి ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాకు తెలిసి చాలా కొద్ది మందికి మాత్రమే ఇంత ఎఫర్ట్ పెట్టే పరిస్థితి వస్తుంది. అది ఆయన పార్టీలో ఉన్నటువంటి కంట్రిబ్యూషన్ రీత్యా ఈ పార్టీ ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ అది. ఎందుకంటే నాకు కూడా వ్యక్తిగతంగా నేను వరంగల్ జైల్లో ఉన్నప్పుడు హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు నాక్ ద డోర్ ఆఫ్ జైల్. 40 నిమిషాలు 30 నిమిషాలు అయింది, నేను ఎట్లా పోయి రౌండప్ చేసినప్పుడు బయట ఆల్రెడీ నినాదాలు ఇన్నొస్తూనే ఉన్నాయి. ఇమీడియట్ జైలు నుండి మీ సుదర్శన్ రెడ్డి వచ్చింది సార్ అని చెప్పారు. అంత యాక్టివ్ ఇమీడియట్గా ఆమె. ఎట్లా ఉండే ఉద్యమం సమయంలో ఎట్లా ఉండే మీకు అనుబంధం పెద్ది సుదర్శన్ రెడ్డితోని? ఎట్లాంటి నా వ్యక్తిగత అనుబంధం కంటే ఉద్యమ సంబంధమే పెద్దది. సహజంగా పెద్ద సుదర్శన్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యే అయిన ఇష్యూ కాదు, కానీ ఎమ్మెల్యే అయినా కాకపోయినా చాలా అరుదైనటువంటి మిలిటెన్సీ ఉన్నటువంటి వాడు, కెపాసిటీస్ ఉన్నవాడు, పబ్లిక్తో ఉండేటోడు. ఇప్పుడు ఎంత సబ్మిసివ్గా నన్ను కన్నుకు దెబ్బ తగిలిందని చెప్పేసి ఒకటి కనపడతలేదని అనుకో కాబట్టి నేను చెయ్యూపలేదు వేరేదే అనుకోవద్దు అని చెప్పి పీపుల్కి అప్పీలి. అంటే అట్లా ఉంటుంది పరిస్థితి. అందుకోసం ఆ దెబ్బలు ఆ టార్చర్ వాడు అట్లా ఎంత అనుభవించడో మా అందరికి తెలుసు. చాలామంది తెలంగాణ ఉద్యమంలో అట్లా దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసం నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను. ఇప్పుడు ఢిల్లీలో లాఠీ చార్జ్ అయింది కదా, ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇష్టారాజ్యంగా మనుషుల మీద దాడి చేసి ఇది చేస్తే వాళ్ళు జీవితకాలం సఫర్ అవుతారు. కొట్టినవాడు ఉద్యోగం చేసినవాడు రేపు రిటైర్ అవుతాడు వెళ్ళిపోతారు, కానీ ఒక జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అందుకోసం విచక్షణారహితంగా ప్రజల్ని కొట్టడం అనేది ఎంత నష్టము, లేదా ఉద్యమం చేస్తున్న వారిని కొట్టడం అనేది అన్యాయం అంటానికి పెద్ద సుదర్శన్ రెడ్డి ఆఫ్ బ్లైండ్ ఉంది కదా, అది కూడా ఒక ఉదాహరణ. దాని నుంచి కూడా చాలా మంది నేర్చుకోవాలి. ఏ పోలీస్ కూడా తన ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదు, భారత రాజ్యాంగ ప్రకారం చేసుకోవాలంటానికి పెద్ద ఒక సజీవమైన ఎగ్జాంపుల్. ఎట్లా ఉంది మేడం? వాళ్ళ భార్యను పరామర్శించారు. ఎట్లా ఉంది? పరిస్థితి ఎట్లా ఉంది? ఏం చెప్తున్నారు? ఏదో ఆశ పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా. నేను జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని మొత్తం కూడా ఆయన దగ్గరుండి 36 రోజులు ఆదుకొని మాకు ఆశ్రయం ఇచ్చి, వరంగల్ మాకు ఇవ్వదగిలివారు అప్పటికి తెచ్చి దగ్గర ఉండి అక్క అని చెప్పేసి స్టేషన్లకు తిప్పడము అంతా
పోలీస్ ఆఫీసర్స్ చుట్టూ తిప్పడము, మంచి ఒక ఉద్యమాన్ని పీడీ యాక్ట్ మొదటిసారి పీడీ యాక్ట్ పెట్టిండ్రు కదా అని చెప్పేసి దాన్ని మాత్రం చాలా హైప్ చేసారు నా వరంగల్లో. ఏం కోరుకుంటున్నామంటే ఆయన ఎట్టి పరిస్థితులైనా తిరిగి కోలుకుంటే ఇవాళ ప్రజలు వాళ్ళ ఊర్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు, మా సార్ రావాలి రావాలి అని చెప్పేసి. వాళ్ళందరి కోరిక ఫలించాలని నేను కోరుకుంటున్నాను. సో ఉద్యమం టైంలో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. నేను జైలుకి వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటిగా నన్ను పరామర్శించింది, నా కుటుంబానికి ధైర్యం చెప్పింది కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి. ఖచ్చితంగా ఉద్యమంలో ఏదైతే దెబ్బలు తిన్నారో, పోలీసులకు సంబంధించి ఇష్టారాజ్యంగా లాఠీ చార్జ్ చేస్తారో, వాళ్ళకి సంబంధించి లాఠీ చార్జ్ చేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఆ దెబ్బలు తిన్న వాళ్ళకి మాత్రం ఆ జీవితాంతం ఆ చేదు జ్ఞాపకాలు కానీ లేకపోతే ఆ హెల్త్కి సంబంధించి ఎఫెక్ట్ చాలా వరకు పడుతుంది. గతంలోనే ఇప్పుడు ఒక వీడియో కూడా ట్రోల్ అవుతుంది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి తన కన్ను గురించి, ఒక రైట్ సైడ్ కన్ను నాకు కనబడదు, చాలా మంది నన్ను తిట్టుకుంటారు, నమస్తే పెడితే నేను నమస్తే పెట్టట్లేదు తిరిగి అని చెప్పేసి చాలా మంది నన్ను తిట్టుకుంటారు. సో అది కారణం, నాకు రైట్ కన్ను మొత్తం, రైట్ ఐ మొత్తం టోటల్ బ్లైండ్ అని చెప్పేసి గతంలో చెప్పిన వీడియో కూడా ఇప్పుడు చాలా వరకు ట్రోల్ అవుతుంది. సో పెద్ది అభిమానులకు సంబంధించి కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పెద్ది ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్న పరిస్థితి. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా, అభిమానులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కోరుకుంటున్నారు. సో పెద్ది ఆరోగ్యంగా బయటికి రావాలని అందరూ కోరుకున్నట్టు పెద్ది ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో జరగాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ వినయ్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.